హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఎంఎల్ నరసింహారెడ్డి విశ్లేషణాంశంగా అంతిమ విజేతలు ఇరాన్ ప్రజలే అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అంతిమ విజేతలు ఇరాన్ ప్రజలే. ఎంఎల్ నరసింహారెడ్డి. ఇక వినండి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉపశమనంగా భావిస్తున్నప్పటికీ గత అనుభవాల వల్ల ఇరానియన్లలో అనుమానాలు బలంగానే ఉన్నాయని టెహరాన్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సయ్యద్ ఇమామియన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ విశ్వసనీయత ప్రశ్నార్థకం కావడమే దీనికి కారణం అన్నారు. శాంతి ఒప్పందాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అనేక సవాళ్లు ఎదుర్కొని ఐక్యంగా నిలిచిన ఇరాన్ ప్రజలే ఈ యుద్ధంలో అంతిమ విజేతలని అభిప్రాయపడ్డారు. ఈ యుద్ధంతో ఇరాన్ గల్ఫ్ దేశాల సంబంధాల్లో కొత్త శకం ప్రారంభమైందన్నారు. సయ్యద్ ఇమామియన్ ఇరాన్ విధానాలకు సంబంధించిన పలు కమిటీల్లో పనిచేశారు. ఆయన ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం పట్టాలకెక్కుతున్న నేపథ్యంలో ఆయనతో ఈనాడు ప్రత్యేక ప్రతినిధి ఎంఎల్ నరసింహారెడ్డి ఆయన చేసినటువంటి ముఖాముఖిని ఆధారంగా ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు అంతిమ విజేతలు ఇరాన్ ప్రజలే అనే దాన్ని కొనసాగిస్తున్నాను. అమెరికా ఇరాన్ యుద్ధంలో ఎవరు గెలిచినట్లు? మొదట 2025 జూన్లో తీవ్ర స్థాయిలో దాడి జరిగినప్పుడు ఇరాన్ ఆందోళనకు గురైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయిల్లు సంయుక్తంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి సుప్రీం లీడర్ను హతమార్చడంతో ఇరాన్ రాజకీయ ప్రభుత్వ వ్యవస్థలు తొలుత షాక్కు గురయ్యాయి. ఉన్నత స్థాయి నాయకులను చంపి మిలిటరీలో గందరగోళం సృష్టిస్తే ఇరాన్ పతనమవుతుందని వారు అంచనా వేశారు. ఇరాన్ రాజకీయ ప్రభుత్వ సైనిక వ్యవస్థలు వేగంగా తేరుకొని ఊహించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ప్రతిస్పందించాయి. గంటలోనే ప్రతిదాడులు ప్రారంభించాయి. 10 రోజుల్లోపే కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకున్నారు. మరోవైపు ఇరాన్ పౌర సమాజం ఏకమైంది. అంతకుముందు జనవరిలో భారీ సామాజిక సమస్య ఎదురైంది. ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి వచ్చింది. కానీ సుప్రీం లీడర్ను హతమార్చిన తర్వాత ప్రజలంతా ఇరాన్ జెండా కింద ఏకమయ్యారు. ఈ యుద్ధంతో ఇరాన్ సమాజానికి చాలా నష్టం వాటిల్లింది. రాజకీయ సైనిక వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అయినా ప్రజలు ఐక్యంగా ఎదురెడ్డి పోరాడటాన్ని చూసినప్పుడు ఇరాన్ సమాజం యుద్ధం గెలిచినట్లే. కాకపోతే జరిగిన నష్టం చాలా ఎక్కువ. ఇరాన్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే వాస్తవంగా పరిస్థితి ఆశాజనకంగానే ఉంది. ఓ వర్గం ప్రజలు శాంతి ఒప్పందాన్ని దీర్ఘకాల యుద్ధం నుంచి ఉపశమనంగా భావిస్తున్నారు. కానీ ప్రభుత్వంతో పాటు స్థానికుల్లో చాలామంది ఇంకా అనుమానంగానే చూస్తున్నారు. ఎందుకంటే నిరుడు ఒకవైపు సంప్రదింపులు జరుపుతుండగానే మరోవైపు అమెరికా ఇజ్రాయిల్లు ఇరాన్పై 2 సార్లు దాడులు చేశాయి. కాబట్టి తీవ్ర అపనమ్మకం ఉంది. సంప్రదింపులు బాగా జరిగి ఇరాన్ ప్రతిపాదించిన అంశాలను అంగీకరిస్తే మంచిది. ఇప్పటికే
బయటకు వచ్చిన అంశాలను బట్టి చూస్తే చాలా వరకు ఇరాన్ ప్రతిపాదనలను అంగీకరించినట్లు తెలుస్తుంది. కాకపోతే ట్రంప్తో గతంలో జరిగిన చర్చలు, ఒప్పందాల అమలు చూస్తే ఆయన్ని ఎవరు నమ్మరు. అమెరికా చరిత్రలోనే విశ్వసనీయత లేని అధ్యక్షునిగా గుర్తింపు పొందారు ఆయన. అందుకని మరోసారి షాక్ ఉండదని అనుకోలేం. ఇరాన్ మాత్రం ఒకసారి ఒప్పందం చేసుకుంటే కట్టుబడి ఉంటుంది. ట్రంప్ వాగ్దానాలు, ఒప్పందాలను నమ్మే పరిస్థితి లేకున్నా కొంత ఆశ కల్పిస్తున్న అంశం ఏమిటంటే మిలిటరీ ద్వారా విజయం సాధించలేమని, మరో యుద్ధం చేసిన లాభం లేదని అమెరికాకు అర్థమైనట్లుంది. మరి ఒప్పందం ఎంతకాలం కొనసాగలదు అనేది మనం గమనిస్తే ఇజ్రాయిల్ నుంచి కూడా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్తో ఏ ఒప్పందానికైనా నెతన్యాహు వ్యతిరేకం. ఆయనే ట్రంప్ను పక్కదోవ పట్టించారని, ఇరాన్పై అమెరికా పాలసీని హైజాక్ చేశారని చాలామంది పరిశీలకులు చెబుతున్నారు. మరి ఉద్రిక్తతలు కొనసాగితే అమెరికా ఇరాన్లతో భారత్ స్నేహపూర్వకంగా ఉండగలుగుతుందా అనే దాన్ని మనం పరిశీలిస్తే అమెరికా ఒత్తిడిని తట్టుకొని సంబంధాలను ఎలా కొనసాగించాలో ఇరాన్, ఇండియాలు నేర్చుకున్నాయి. అమెరికా ఆంక్షల వల్ల 6 ఏళ్లుగా ఇరాన్ నుంచి ఇండియా ఆయిల్ కొనడం మానేసింది. ఇది వేరే విషయం. భారత్కు స్వతంత్ర విదేశీ విధానం, ఆర్థికంగా తట్టుకునే శక్తి ఉన్నాయి. ప్రధాన సవాలు ఇండియా ఇజ్రాయిల్ సంబంధాలే. వీటి వల్ల ఇరాన్కు చాలా భద్రతా సమస్యలు ఎదురవుతాయి. అదే సమయంలో రాజకీయ నైతికతకు సంబంధించిన ప్రశ్నలను కూడా భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్, ఇండియా వాటి మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత క్రూరమైన మారణ హోమం సృష్టించిన పాలస్తీనాను ఆక్రమించుకొని వేల మంది పిల్లలు, మహిళలను హతమార్చిన ఇజ్రాయిల్తో భారతదేశ సంబంధాలు చాలా విస్మయపరుస్తున్నాయి. దీన్ని ఎలా సమర్థించుకుంటుందో కూడా తెలియదు. అలాగనే గతంలోనూ అనేక మంది అమెరికా అధ్యక్షులతోనూ ఇలాగే ప్రయత్నించినా ట్రంప్ మాత్రమే అంగీకరించారు ఈ ఒప్పందానికి. ఇప్పుడు కూడా ఒప్పందం అమలు కాకుండా అడ్డుపడవచ్చు. దీనికోసం రకరకాల బ్లాక్మెయిల్ ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఒప్పందం మనుగడకు చాలా సవాళ్లు ఉన్నాయి. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తే పరిస్థితి ఏమిటి అని అంటే ఒప్పందాన్ని దెబ్బ కొట్టడానికి ఇజ్రాయిల్ ఈ పని చేస్తుందనే అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు నెతన్యాహును అదుపులో పెట్టాల్సిన బాధ్యత ట్రంప్దే. ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో నెతన్యాహును ట్రంప్ కలగజేసుకొని లేదు అని తెలిసింది. లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ వైదొలగాలని ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. మరి ఖొమైనీ మరణం తర్వాత ఇరాన్లో చాలా అస్థిరత నెలకొంటుందని అమెరికా, భాగస్వామ్య దేశాలు భావించాయి. వాస్తవంగా ఏం జరిగింది అనేది పరిశీలిస్తే యుద్ధం మొదటి 10 రోజుల్లో ఒక రకమైన అనూహ్య వాతావరణం నెలకొంది. ఖమేనీతో పాటు చాలామంది హతమయ్యారు. కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ సమావేశమై కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవాల్సి ఉండగా కౌన్సిల్ భవనం పైన అమెరికా, ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపించాయి. చివరికి కౌన్సిల్ సమావేశమై కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడలేదు. అందరి అంచనాలను మించి కొత్త సుప్రీం లీడర్ నిర్ణయాలు తీసుకోగలిగారు. రోజువారీ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించారు. విశ్వవిద్యాలయాల్లో సెమిస్టర్లు కొనసాగాయి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను మాత్రం ఆన్లైన్లో నిర్వహించారు. ఇరాన్ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే దశాబ్దాలుగా అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. యుద్ధం వల్ల నష్ట తీవ్రత పెరిగింది. పరిశ్రమలు, మౌలిక మిలిటరీ సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి. ట్రంప్ విధించిన దిగ్బంధనంలో దిగుమతులు, ఎగుమతులు ఆగిపోయాయి. ఇలాంటి ఇబ్బందులను తట్టుకుంటూ ఎలా జీవించాలో ఇరాన్ నేర్చుకుంది. ఆంక్షలు సడలితే పరిస్థితి మెరుగవుతుంది.
రానున్న 60 రోజుల్లో ఆంక్షలు లేకుంటే ఆయిల్ పరిశ్రమ పునరుద్ధరణకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉందని చెప్పలేము. గత 100 రోజుల్లో ఆర్థిక వ్యవస్థ చాలా ఒత్తిడికి గురైంది. ఇక పశ్చిమాసియాలోని అమెరికా భాగస్వామ్య దేశాలపై ఇరాన్ దాడులు చేసింది. వీటి పర్యవసానాలు ఎలా ఉంటాయని పరిశీలిస్తే, దశాబ్దాలుగా పశ్చిమాసియా వేరు, యుద్ధం ప్రారంభమైన తర్వాత వేరు. భారీగా ఖర్చును భరించి తమ భద్రత కోసం అమెరికా మిలిటరీ బేసుల ఏర్పాటుకు తోడ్పడితే అవే తమకు ప్రమాదాలుగా మారాయని వారికి అర్థమైంది. తమ భద్రతకు అమెరికా గొడుగులా ఉపయోగపడుతుందని భావించినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రాంతీయ భద్రత కోసం ఇరాన్తో పరస్పర ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆ దేశాలు తమ ప్రతినిధి బృందాలను పంపుతున్నాయి. ప్రాథమికంగానే పశ్చిమాసియా తన భద్రత విషయంలో మార్పును కోరుకోవటం ప్రారంభించింది. ఇక గల్ఫ్ దేశాలతో ఇరాన్ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి అని మనం పరిశీలిస్తే వాటిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. గల్ఫ్ దేశాలను 3 రకాలుగా చూడొచ్చు. ఒమన్, ఖతార్ తటస్థంగా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ ఒత్తిడి తెచ్చినా ఇరాన్కు మద్దతుగానే మాట్లాడాయి. యుఏఈ, బహ్రెయిన్, కువైట్లు మిలిటరీ బేసులను, ఎయిర్ స్పేసులను ఇవ్వటంతో పాటు యుద్ధంలో తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ కూడా ఈ దేశాలపై ప్రతీకారం తీర్చుకుంది. సౌదీ అరేబియా కొంతవరకు మధ్యస్థంగా ఉంది. ఇరాన్కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడలేదు. కానీ అమెరికా, ఇజ్రాయిల్ ఎయిర్ స్పేస్ను వినియోగించుకోకుండా అడ్డుకోలేకపోయింది. ఖతార్, ఒమన్తో పాటు సౌదీ అరేబియాతో కూడా ఇరాన్ సంబంధాల పునరుద్ధరణ జరిగింది. యుఏఈ కూడా ఇరాన్ను సంప్రదించింది. ఇరాన్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుంటే తమ భద్రత, అభివృద్ధి కష్టమనే అభిప్రాయానికి ఈ దేశాలు వచ్చాయి. ఇరాన్, అరబ్ సంబంధాలు యుద్ధం ముందు కంటే భిన్నంగా ఉన్నాయనేది సుస్పష్టం. ఇరాన్ శత్రువులతో చేతులు కలిపి తమ భూభాగాల్లో అమెరికా సైనిక మోహరింపులకు సహకరించడానికి వారికి ఇకపై అవకాశం ఉండదు. ఇరాన్ జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ఇజ్రాయిల్తో సహకారాన్ని కొనసాగిస్తూనే తాము ఎటువంటి సైనిక ఉద్రిక్తతలకు గురి కాకుండా దూరంగా ఉండాలని ఆశించటం ఇక కుదరని పని. భద్రత ఉంటే అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ అభిప్రాయానికి వచ్చారు. ఈ పరిణామాన్ని ప్రాంతీయ సహకారం, కొత్త భద్రతా వ్యవస్థకు సంబంధించిన సరికొత్త యుగానికి నాందిగా భావిస్తున్నా అంటూ ఎంఎల్ నరసింహారెడ్డి ఆయన అందజేసిన ఈ విశ్లేషణాంశం అంతిమ విజేతలు ఇరాన్ ప్రజలే అనేటువంటి దాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.